Hi Commandos, welcome to my YouTube channel AMNDHU. My name is Raviteja, APSP కానిస్టేబుల్. ఈ వీడియోలో ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ డేట్స్ అనేవి మనకి వచ్చాయి. అయితే అఫీషియల్గా మనకైతే రాలేదు, అంటే సైట్లో అయితే ఈ యొక్క డేట్స్ గురించి ఏం మెన్షన్ చేయలేదు. కాకపోతే నిన్నటి నుంచి ఒక మెసేజ్ అనేది సర్క్యులర్ అవుతుంది. ఫస్ట్ ఒక మెసేజ్ వచ్చింది ఫార్వర్డ్ రూపంలో, అది రియలా ఫేకా అన్న టైంలో ఆఫ్టర్నూన్ విజయనగరం డిస్ట్రిక్ట్ వాళ్ళకి అక్కడ మనకి ఒక సర్క్యులర్ నోట్ అనేది వచ్చింది. సో ఆ నోట్లో ఏముందంటే డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 1 లోపు ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారని అందులో ఉందన్నమాట. సో నేను డ్యూటీలో ఉండడం వల్ల మీకు వీడియో అనేది చేయలేకపోయాను. సో మీకోసం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. సో ఎవరైతే ఇంతకాలం వెయిట్ చేశారో, అంటే ఈవెంట్స్ ఎప్పుడు అవుతాయని వెయిట్ చేశారో వాళ్ళందరికీ కూడా చాలా గుడ్ న్యూస్ అండి. అంటే మనకి డిసెంబర్ 30 నుంచి ఫిబ్ 1 వరకు ఈవెంట్స్ అనేవి జరగబోతున్నాయి. సో ఇది ఇంకా మనకి వెబ్సైట్లో లేదు, కానీ మీరు ఇది నిజం అనుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం ఇది నాకు తెలిసి 100% కన్ఫర్మ్ ఇదే అవుతుంది. సో ఎవరైతే ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో నేను కొట్టాలి, ఎలాగైనా యూనిఫామ్ వేయాలని నా కళ అని ఎవరైతే అనుకుంటున్నారో ఈ యొక్క టైంని మాత్రం మీరు మిస్ చేసుకోకండి. ఇప్పుడు డేట్స్ వచ్చాయి కాబట్టి మీకు డిసెంబర్ 30 నుంచి ఫిబ్ 1 అంటే మీకు జాన్ 26 రావచ్చు, జాన్ 28 రావచ్చు, లేదా జాన్ 15 రావచ్చు. సో మీకు ఎప్పుడు వచ్చినా కూడా ఈవెంట్ డేట్ మీకు సిద్ధంగా ఉండాలి. సో ఈవెంట్స్ డేట్స్ వచ్చేసాయి కాబట్టి మీరు మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు మీరు ప్రాక్టీస్కి వెళ్తారు. సో మార్నింగ్ ఈవినింగ్ వెళ్తున్నారు కాబట్టి మీ యొక్క రన్నింగ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే, మీకు మంచి టైం రావాలంటే మీరు మంచి డైట్ అనేది మెయింటైన్ చేయాలి. మీరు ఎంత మంచి వర్కౌట్స్ చేసినా డైట్ కనుక మంచిగా లేకపోతే మీ యొక్క రన్నింగ్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. సో అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ప్రతిరోజు రన్నింగ్కి వెళ్ళండి, అస్సలు ఆబ్సెంట్ అనేది అవ్వద్దు. సో మార్నింగ్ వెళ్ళడం, రావడం, మళ్ళీ చదవడం, ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్ళడం, రావడం, చదవడం, ఇదే టైం టేబుల్. మీరు టిల్ లాస్ట్ వరకు ఇలాగ ప్రిపేర్ అవ్వండి. సో ఒక్కరోజు కూడా ఎప్పుడు కూడా మిస్ చేయకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు రన్నింగ్కి వెళ్ళలేదు లేదా ఈరోజు చదవలేదు అనుకోండి, ఈ గ్యాప్లో 1,000 మంది మీకు కాంపిటీషన్ వస్తారు. సో అంత ఉందన్నమాట కాంపిటీషన్. ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ అనేది చాలా ప్రీషియస్ అనమాట టైము. ఈ నోటిఫికేషన్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా మంచి అవకాశము. ఎవరైతే గ్రౌండ్ని నమ్ముకున్నారో మంచిగా ప్రాక్టీస్ చేయండి, మంచి డైట్ అనేది మెయింటైన్ చేయండి, అలాగే మంచిగా మెయిన్స్ ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవ్వండి. మీకు ఈవెంట్స్ తర్వాత మ్యాక్సిమం 1 మంత్లోనే మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి సో అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. టైంని అసలు నెగ్లెక్ట్ చేయకండి. నేను ఎందుకు ఇంతలా స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, 2016 నోటిఫికేషన్లో నాకు 0.5 మార్క్స్లో నాకు ఏఆర్ కానిస్టేబుల్ మిస్ అయింది. సో నాకు తెలుసు, ఒక నోటిఫికేషన్ మిస్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయడం అనేది చాలా కష్టం. ఈ గ్యాప్లో మన ఏజ్ పెరుగుతుంది, ఇంజురీ అవ్వకూడదు, వెయిట్ గెయిన్ అవ్వకూడదు, వర్కౌట్స్ అనేవి అలా చేస్తూ ఉండాలి, ఎగ్జామ్ అలా ప్రిపేర్ అవుతూ ఉండాలి, టెస్టులు రాస్తూ ఉండాలి, కరెంట్ అఫైర్స్ అలా రివిజన్ చేస్తూ ఉండాలి, కొత్త వస్తాయి చదవాలి. సో చాలా అనేది చాలా కష్టం, ఏజ్ పెరిగిపోతుంది అనమాట. సో చాలా ప్రెజర్ అనేది బిల్డ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ మాత్రం మీరు అస్సలు మిస్ చేయకండి. ఈ దూరపు జర్నీలు, బళ్ళుమైన జర్నీలు ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయండి. మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచి డైట్ అనేది మెయింటైన్ చేయండి. సో అస్సలు మీరు అయితే టైం వేస్ట్ చేయకండి. చెప్తున్నా కదా, డిసెంబర్ 30 నుంచి ఫిబ్ 1 ఈ డేట్స్ అనేవి మీకు చాలా ప్రీషియస్ అనమాట. నెగ్లెక్ట్ చేయకుండా మంచిగా ప్లాన్ చేసుకొని చేయండి. వర్కౌట్స్ అనేది మీరు మంచి స్టాండర్డ్స్ వర్కౌట్స్ అనేవి చేయండి. నార్మల్గా మార్నింగ్ పూట మీరు హెవీగా వర్కౌట్ చేస్తే ఈవినింగ్ వెళ్ళి స్లో రన్ అలాంటివి చేస్తూ ఉండండి. మళ్ళీ ఈవినింగ్ కూడా వెళ్ళి ఫాస్ట్ రన్ చేస్తే మీకు పెయిన్స్ వస్తాయి, మీ బాడీ అనేది మీకు మీ బాడీ నుంచి మీకు రెస్పాన్స్ అనేది బాగోదన్నమాట. సో మంచిగా ప్రాక్టీస్ చేయండి, మంచి డైట్ చేయండి. ఈ నోటిఫికేషన్లో ఎలాగైనా ఖచ్చితంగా కొట్టాలి. చాలామంది డౌట్ ఏంటంటే, అన్న క్యాస్ట్ వైజ్గా తీసినప్పుడు చాలా తక్కువ మిగులుతాయి కదన్న పోస్టులు, మరి మాకు ఎలా వస్తుంది అన్న అని చాలామందికి డౌట్స్ అనమాట. మీకు కావాల్సింది ఒక్క పోస్టే. ఎన్ని పోస్టులు అయితే మీకు ఎందుకు, మీకు కావాల్సింది ఒక్క పోస్టే. ఆ ఒక్క పోస్ట్ మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఈ నోటిఫికేషన్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు రన్నింగ్ పరంగా ఏ డౌట్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి. మన ఛానల్లో లెగ్ స్ట్రెంత్ వర్కౌట్స్ కానీ, నీ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్, చిన్ బోన్ వర్కౌట్స్, ఏబిసి డ్రిల్స్ కానీ, లేదంటే 600 మీటర్స్ ఎలా పరిగెట్టాలి, ఎలాగా లాంగ్ జంప్కి సంబంధించిన కూడా షెడ్యూల్ కూడా ఉంది. మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోమని నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీకు నేను ఏదైనా వీడియో రిలీజ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రతి వీడియో కూడా మన ఛానల్ నుంచి వచ్చేది మంచి కంటెంట్తోనే వస్తుంది. సో ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. టైంని మాత్రం అస్సలు వేస్ట్ చేయకండి, చాలా ఇంపార్టెంట్. దూరపు ప్రయాణాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అవాయిడ్ చేయండి. టిల్ లాస్ట్ ఎగ్జామ్ వరకు మంచిగా ఫోకస్ చేస్తూ చదవండి. ఈ వీడియో మొత్తం అందరికీ షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఏమెండెచ్చు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.